వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెరిగిన రాజకీయ జోక్యం కారణంగా సింగరేణి సంస్థ సర్వనాశనం అవుతుందని గుర్తింపు సంఘం నాయకులు సీతారామయ్య, రాజ్ కుమార్ ఆరోపణ. పోలీసు శాఖలో ఆర్ముడ్ రిజర్వ్ విభాగం పాత్ర కూడా కీలకమైంది. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడి. జనక్ ప్రసాద్ పట్ల మిర్యాల రాజిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన INTUC శ్రేణులు. గోదావరికని పట్టణ వాసులను హడలెత్తిస్తున్న 10 కోట్లతో ఉడాయించిన బులియన్ మార్కెట్ వ్యాపారి తానాజీ ఉదంతం. పెరిగిన రాజకీయ జోక్యం కారణంగా సింగరేణి సంస్థ సర్వనాశనం అవుతుందని AITUC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4 డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయకుండా ఉన్నవారికి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో JCC స్ట్రక్చర్ మీటింగ్లు జరపకపోతుండడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్మిక సమస్యలను కాలయాపన చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కుట్రపూరిత విధానాలను అవలంబిస్తున్నట్లు ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి మించిన రాజకీయ జోక్యాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నూతన గనుల ఏర్పాట్లపై దృష్టి సారించకపోతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు కూడా పెండింగ్లో ఉండడం మూలంగా కంపెనీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిపోతున్న ప్రైవేటీకరణతో కంపెనీ మనుగడకు ప్రమాదం ముంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాధ్యత గల కార్మిక సంఘంగా AITUC సేవ్ సింగరేణి పేరిట దశల వారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. కంపెనీ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులను అవగతం చేసుకుని ఇతర కార్మిక సంఘాలు కూడా ఉద్యమాలకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎవరు కూడా లేరు. అసలు జనవరి నుంచి మనకి మార్చి వరకు ఎప్పుడైనా ప్రొడక్షన్ మంత్స్, ఇప్పుడు డైరెక్టర్స్ లేరు సింగరేణికి. ఉన్న డైరెక్టర్లనేమో ఊడగొట్టిండ్రు, కొత్తగా వాళ్ళ వారికి ఆర్డర్లు ఇవ్వలేదు. ఈ ఉన్న డైరెక్టర్లు కూడా ఎక్స్టెన్షన్ కూడా చేయలేదు. మరి ఇంత పెద్ద కంపెనీలో నాకు తెలిసి 100 సంవత్సరాల చరిత్రలో డైరెక్టర్లు లేకుండా ఇవాళ 5 డైరెక్టర్లు ఉన్న చోట ఒకే ఒక డైరెక్టర్ ఉన్నాడు. 4 డైరెక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అట్లనే ఏరియాలలో ఆఫీసర్లు కూడా ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు లేరు. పైన CNMD పరిధిలో కూడా ఆయనకు కూడా నిన్నటిదాకా ఆయనకి ఎప్పుడో అయిపోతే ఆయన ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వలేదు. అంటే ఇవాళ అసలు ఈ గవర్నమెంటు ఈ సింగరేణి గురించి ఏం ఆలోచించుతుంది? అసలు ఈ సింగరేణి తెలంగాణకి గుండెకాయ అని చెప్తారు. ఇవాళ సింగరేణి మీద కొన్ని లక్షల మంది ఆధారపడి ఉండటమే కాకుండా ఈ రాష్ట్రంలో కావాల్సిన పవర్కి కావాల్సినటువంటి బొగ్గు కానీ అన్ని సింగరేణి ఇస్తుంది. ఇట్లాంటి సింగరేణిని ఇంత నిర్లక్ష్యంగా ఇంత 100 సంవత్సరాల చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత అధోగతి జరగలేదు. ఇవాళ డైరెక్టర్స్ లేరు, ఎవరు లేరు, పనులు జరగవు. తర్వాత MLC ఎలక్షన్ కోడ్ అని చిన్నవి కూడా ఓర్మెల్లకు ప్రమోషన్లు ఇచ్చేదానికి, కౌన్సిలింగ్ జరపడానికి MLC ఎలక్షన్ అని చెప్పేసి కోడను ఆపుతారా? ఒక మామూలు కార్మికుడు మా ఇంటి నుంచి ఇంకో పక్కకు మా ఇంటికి పోవాలంటే కోడా? మరి MLC ఎలక్షన్ కోడ్ ఉంటే అసెంబ్లీ ఎట్లా జరిగిందని నిన్న గతంలో AITUC యూనియన్ తోటి RLC దగ్గర 13 రోజులు స్ట్రైక్ చేసిన సందర్భంలో స్పష్టంగా 12-3 సెటిల్మెంట్ ఉన్నది, ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ ఉన్నది. ఆ అగ్రిమెంట్ను ఉల్లంఘించి TRS గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు బొగ్గు తీసే పని. మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది చేయడానికి వీల్లేదని మేము గట్టిగా ఇచ్చేస్తూ ఉన్నాం. మేము AITUC యూనియన్గా ఇవాళ సింగరేణి చేస్తున్నటువంటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజకీయ జోక్యం వల్ల సింగరేణి సర్వనాశనం అవుతుంది.
టీఆర్ఎస్ని ఎందుకు ఓడించారండి? సింగరేణి ప్రాంతంలో ఉన్న 11 నియోజకవర్గాల్లో కార్మికులు ప్రజలందరూ కూడా వాళ్ళ జోక్యం వల్లే కదా. మరి దాన్ని మీరు వ్యతిరేకించారు కదా, అప్పుడు మీరు వచ్చి చెప్పారు కదా బాయిల మీద. మళ్ళీ ఇవాళ మీరు అదే పని చేస్తే ఏంటిది తేడా మీకు వాళ్ళకి? వాళ్ళకంటే ఇంకా మీరు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు ఏళ్ళు పెడితే మీరు కాళ్ళు పెడుతున్నారు. ఇవాళ ప్రతిదీ మీరే. ఎందుకు ఇక గుర్తింపు సంఘాలు ఎందుకు, ఎలక్షన్లు ఎందుకు, ఈ కార్మిక సంఘాలు ఎందుకు? సింగరేణి మా గవర్నమెంట్ సంస్థ కాబట్టి మేమే మా ఎమ్మెల్యేలం, ఎంపీలం, మంత్రులం, మా కౌన్సిలర్లు లేకపోతే మా మెంబర్లు చేసుకుంటారు, చేసుకోండి. ఎలక్షన్లు తీసి పారేయండి. ఎలక్షన్లో ఒక నాటకం పెట్టిండ్రు. కాకపోతేనే వేరే సంఘాలు కూడా గుర్తించాలి కదా ఏం జరుగుతుంది సింగరేణిలో అని. ఏఐటీసీ మీద బదనాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. విధానాల వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల ఏదైతే సింగరేణి కార్మిక వర్గానికి నష్టం జరుగుతుందో దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా సేవ్ సింగరేణి అని ఒక ఉద్యమం చేయాలని ఏఐటీసీ నిర్ణయించింది. దీనికి అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. సింగరేణిలో పూర్తిగా రాజకీయ జోక్యం పెనవేసుకొని పోయింది. చిన్న ట్రాన్స్ఫర్ కాండి షురూ చేస్తే అంటే పాలసీ మ్యాటర్స్ వాళ్ళు ఏం చేయలేరు. ట్రాన్స్ఫర్లు కానీ ఇతరత్ర కానీ చిన్న చిన్న వాటిని కూడా ఈరోజు మేము ఉన్నామని చెప్పి మంత్రుల దాకా ఇన్వాల్వ్ అవుతా ఉన్నాం. క్వార్టర్లు లేకపోతే ఇక ట్రాన్స్ఫర్లు అయితే విచ్చలవిడి. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో పొందుపరిచిన స్ట్రక్చర్ మీటింగ్లు ఎప్పుడు పెట్టాలనేది కంపెనీ మాకు ఒక నోటీస్ ఇచ్చింది. నవంబర్లో డైరెక్టర్ పాతోని, డిసెంబర్లో చైర్మన్తోని పెట్టాలని నిర్ణయించిన తర్వాత మేము కూడా కార్మికుల సమస్యలు ముఖ్యంగా ప్రధానమైనవి. ఈరోజు మారు పేర్ల సమస్య ఉంది, డిస్మిస్ కార్మికుల సమస్య ఉన్నది, ప్రమోషన్లకు సంబంధించింది ఉంది, ఇన్సెంటివ్ పాలసీ ఉంది, అదే అలవెన్స్ల మీద ఉన్నది. అదేవిధంగా ఇలాంటి అన్ని ఏవైతే ఈ సమస్యలను స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టి పరిష్కారం చేయాలనేది ఎజెండాగా పెట్టుకొని మాట్లాడుతున్న సందర్భంలో స్ట్రక్చర్ మీటింగులు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని వాయిదా వేస్తున్నామని చెప్పి డిసెంబర్ 30-31 జరగాల్సిన మీటింగు జనవరి అయింది. ఫిబ్రవరి 5-6 తారీఖున జరిగేది మీటింగులు వాయిదా పడి చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడి ఒక రెస్పాన్సిబుల్ ట్రేడ్ యూనియన్గా అవసరమైతే ఇప్పుడు మేము కూడా రాజకీయంగా ముఖ్యంగా గవర్నమెంట్ కూడా కలుస్తాం. మరి సింగరేణిలో ఇలాంటి అనిశ్చిత పరిస్థితిలో కార్మిక వర్గానికి రావాల్సిన హక్కులు రాకపోగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి అమలు చేయకపోతే ఈరోజు సింగరేణికి నష్టం. ఈ మీడియా సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు వైవీరావు, ఎల్ ప్రకాష్, కె స్వామి, అరెల్లి పాషం, రాజరత్నం, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసు శాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం పాత్ర కూడా కీలకమైందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో నూతనంగా పునరుద్ధరించిన ఆర్మ్డ్ అధికారుల కార్యాలయాలు, సిబ్బంది బ్యారక్, ఎంటీఓ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన సర్వీసింగ్ పాయింట్, బాత్రూమ్స్తో పాటు పరేడ్ గ్రౌండ్స్లో సెల్యూట్ బేస్ ప్రాంగణాన్ని సిపి శుక్రవారం శిలాఫలకంతో ప్రారంభించారు. 15 రోజుల పాటు కొనసాగిన ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది డిమొబలైజేషన్ ముగింపు సందర్భంగా నిర్వహించిన కవాతుకు సిపి హాజరై సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. రావాల్సి ఉంటుంది. జ్యోతిలింగం గారు ఆర్ఎస్ఐ, ఆర్ఎస్ఐ తిరుపతి సెక్రటరీకి నేతృత్వం వహిస్తున్నారు. కార్పొరేటింగ్ ఇన్ఛార్జిగా ఆర్ఎస్ఐ అనిల్ కమాండోస్, నెంబర్ 4 ఫీల్డింగ్కి ఉమెన్ రిజర్వ్ ఎస్ఐ గారు సరిత గారు నేతృత్వం వహిస్తున్నారు. ఉమెన్ 5th ఫీల్డింగ్కి తమ్మన్న గారు ఆర్ఎస్ఐ, నెంబర్ 6 ఫీల్డింగ్కి ఏఆర్ఎస్ఐ ఆనంద్ గారు నేతృత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణలో సివిల్ ఇతర ప్రధాన విభాగాలతో పాటు ఏఆర్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. సమస్యాత్మక పరిస్థితుల్లో పండుగలు, ఎన్నికల బందోబస్తు నిర్వహణలో ఆర్మర్డ్ రిజర్వ్ పోలీసుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పోలీసు అధికారులు సిబ్బంది సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని సూచించారు. పోలీసులు క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని మార్గదర్శనం చేశారు. అనంతరం పోలీసు అధికారులు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సదరు సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. గమనిస్తున్నాను, లెగ్ మూమెంట్ బాగుందా, తర్వాత హ్యాండ్ మూమెంట్ బాగుందా, అప్రైట్గా ఉన్నారా, లేదా వంగి నడుస్తున్నారా, లేకపోతే ఆ బీట్కి సరిగ్గా స్టెప్ పడుతుందా లేదా, దాని తర్వాత సెల్యూట్ అంతా ఒకేసారి దనేదే అన్నప్పుడు కరెక్ట్గా షార్ప్గా వచ్చిందా లేదా, ఇలాంటి అన్నీ గమనిస్తున్నాను. ఇంక దేంట్లో కూడా నేను తప్పు పట్టడానికి ఏదో కొద్దిగా నారాజ్ కావడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా హ్యాపీ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ డెడికేషన్. ఒక నెల కింద నేను సడన్గా సర్ప్రైజ్గా పరేడ్ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. దాని తర్వాత పిలిచి మీకు టైం ఇస్తున్నాను, బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. దాని తర్వాత ఇప్పుడు మీరు చాలా డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేశారు. రీసెంట్గా వచ్చిన ఉమెన్ ఫోర్స్ మనకి ఉమెన్ ఫోర్స్ ఒక అసెట్ లాగా ఉంది. ఆల్ ద బెస్ట్, యూ హ్యావ్ డన్ వెల్ విశ్వం. అండ్ ఇప్పుడు మనకు ఉమెన్ క్యూఆర్టీ కూడా ఉంది. దే ఆర్ లైక్ శివంగి లాగా చాలా పాపరైట్గా పవర్ఫుల్గా ఉన్నారు. మనకి ఏ ఉమెన్ సంబంధించిన గొడవలు అవి ఇవి జరిగినా మనకు ఒక ఫోర్స్, ఉమెన్ ఫోర్స్ ఉంది. ఉమెన్ ప్లటూన్ తీసుకెళ్ళండి అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలం. ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా ఎస్టేట్ గ్యాదరింగ్ ఎక్కువైనప్పుడు మన దగ్గర ఉమెన్ ఫోర్స్ లేదు అని కొద్దిగా వెనకంజ వేసేవాళ్ళం. ఇప్పుడు వెనకంజ చేసేది లేదు, ఇప్పుడు మొత్తం అప్ ఫ్రంట్. అలాగే సీనియర్స్ సిటిజన్ అయినా కానీ ఆల్మోస్ట్ 50 దాటినా, లేకపోతే 45 ప్లస్ దాటిన తర్వాత కూడా మన సిబ్బంది ఒక ప్లటూన్లో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా పరేడ్ చాలా కాలం తర్వాత పరేడ్ మంచిగా సీక్వెన్స్గా చాలా షార్ప్గా చేశారు. ఐ అప్రిషియేట్ దేర్ డెడికేషన్. ఈవెన్ ఏజ్ తర్వాత కొన్ని ఎయిల్మెంట్స్ ఉన్నా కానీ, ఇల్నెసెస్ ఉన్నా కానీ చేశారు. అండ్ మోరెవర్ ఇదన్నిటికీ ఇది ఒక ఈవెంట్ బాగా జరగడానికి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. అసలు ఎక్కడ అబాండన్గా ఉంది, ఆ ఒక్క బిల్డింగ్ మాత్రం తప్ప మిగతా అంతా అబాండన్గా, అంతా షాబీగా మొత్తము రాళ్ళు రప్పలతో ఉన్నది. ఇదంతా గ్రౌండ్ని, ఈ స్టేజ్ కూడా ఎక్కడ ముందు ఉంది, మనకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. స్టేజ్ని కూడా డిస్మాంటిల్ చేసుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని చాలా ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చేటట్టు చేద్దాం అనుకున్నాము. నా ఆలోచనకి అందరూ సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రాజు అండ్ every officer has given me the support and we have come to this grand ground. అలాగే మెన్ కోసము మన ఎంట్రన్స్ నుంచి బయటికి లోపలికి రాగానే ఎంట్రన్స్ బాగుంది, లోపల రాగానే నాకు చాలా చాలా అంత ఒక అడవిలాగా, జంగల్ లాగా పాడుబడిన మన క్వార్టర్ గార్డ్స్ అవన్నీ కనబడతా ఉన్నాయి. సో అప్పుడు కూడా ఇది ఇప్పుడైతే డిస్మాంటిల్ చేయలేము, ఉన్నదాన్ని మంచిగా చేసుకుందామని ఉద్దేశంతో నేను ఒక ఆలోచన చెప్తే దానికి డెఫినెట్గా చేద్దామని చెప్పేసి అక్కడ మన క్వార్టర్స్ అందరినీ నీట్గా చేసి, సిబ్బంది కూర్చోవడానికి దాంతో ఒక క్యాంటీన్ మంచిగా నీట్గా చేసి అక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరి కని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏఆర్ఎస్సీపీ ప్రతాప్, ఏబో శ్రీనివాస్, ఆర్ఏ దామోదర్, వామనమూర్తి, మల్లేశం, సంపత్ తదితరులతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జనక్ ప్రసాద్ పట్ల మిర్యాల రాజిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఐఎన్టీయూసీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు శేషరత్నం మాట్లాడుతూ జనక్ ప్రసాద్ను ఉద్దేశించి రిటైర్డ్ కార్మికుడని సంబోధించడాన్ని ఆక్షేపించారు. కార్మిక పక్షపాత అయిన జనక్ ప్రసాద్ను విమర్శించే నైతిక హక్కు మిర్యాల రాజిరెడ్డికి లేదని సూచించారు. రిటైర్ అయినప్పటికీ కార్మిక సమస్యల పరిష్కారం కోసం జనక్ ప్రసాద్ అంకిత భావంతో కృషి చేస్తూ వస్తున్నారని, అందుకే కార్మికులు ఎన్నికల్లో ఆదరించారని సూచించారు. అగ్రస్థానంలో ఉన్న మిర్యాల రాజిరెడ్డిని కార్మికులు అధమ స్థానానికి నెట్టివేసిన విషయాన్ని మరిచి అనుచిత వ్యాఖ్యలకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు.
విమర్శించారు. టీబీజీ కేసుకు గౌరవ అధ్యక్షులుగా చెప్పుకుంటున్న కవితకు సింగరేణి పట్ల ఏమాత్రం అవగాహన ఉందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి టీబీజీ కేసుకు యూనిట్కు మిర్యాల రాజిరెడ్డితో ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప టీఆర్ఎస్ టీబీజీ కేసు హయాంలో కార్మికులకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో కేవలం 3% మాత్రమే రావడం టీజీబీ కేసు వైఫల్యానికి నిదర్శనమని సూచించారు. ఇప్పటికైనా మిర్యాల రాజిరెడ్డి చౌకబారు ప్రచారానికి స్వస్తి పలకాలని, లేదంటే కార్మికులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మిర్యాల రాజిరెడ్డి గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఆయన రిటైర్డ్ కార్మిక నాయకులకు పే స్లిప్ చూడడం తెలియదు అని చెప్పేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. రిటైర్డ్ కార్మిక నాయకుడిని ఈరోజు కార్మికుడు ఆదరిస్తున్నాడంటే ఆయన సర్వీస్లో ఉన్నదానికంటే కూడా ఎక్కువ పని చేస్తున్నాడు కాబట్టి కార్మికుడు ఆదరిస్తూ ఉన్నాడు. ఇంకో విషయం కూడా, ఎవరైతే నువ్వు మద్దతు పలుకుతో చెప్పావో ఆ కవితమ్మ గారు కూడా నీ సింగరేణి కార్మికురాలు కాదు అనే విషయాన్ని నీకు గుర్తుపెట్టుకో. నిన్నటి దాకా కూడా రిటైర్డ్ కార్మిక నాయకుని పంచనే చేరి నువ్వు ఆయన అండర్లో పనిచేసే బ్రతికిన సంగతి కూడా గుర్తుపెట్టుకో. అంతేకాదు, అదే నాయకుడు నువ్వు మీ వర్గ వైవిధ్యాల వల్ల మీ ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటే కోర్టు నుంచి మీరు ఎలక్షన్ పెట్టుకుంటే ఆ ఎలక్షన్లకి ఆ రిటైర్డ్ కార్మిక నాయకుడు చెప్పడం మూలానే మేమందరం ఐఎన్టీసీ వాళ్ళు నీకు ఓటు ఇస్తేనే ఇలా నీ ఉద్యోగం ఉంది, లేకుంటే ఆ రోజే నీ ఉద్యోగం పోయేది. ఆ రోజే నువ్వు అసలు ఓడిపోయి అసలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో ఉండేవాడివే కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కాస్త గతాన్ని కూడా విస్మరించకుండా బుద్ధిగా మాట్లాడటం నేర్చుకో ముందు. అంతేకాదు, నువ్వు అనేక మేము వాస్తవాలు చెప్తే నీకు కఠినంగా అనిపించినాయి, ఆ వాస్తవాల్ని ఒప్పుకోవడాన్ని ముందు నేర్చుకో. మా దగ్గర రిటైర్డ్ కార్మిక నాయకుని కార్మికుడు ఆదరిస్తున్నాడంటే కార్మికులకు ఏ రకమైనటువంటి సేవలు చేస్తుండో ఆ రకంగా సేవ చేసి రేపొద్దున నువ్వు రిటైర్ అయినా కూడా ఉండడానికి నువ్వు అవకాశం కల్పించుకో. అంతేగాని అబద్ధాలు చెప్పి కార్మికులకు లేనివి చెప్పి గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం చేయకు. అసలు నీకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతో కానీ బీఆర్ఎస్తో కానీ సంబంధం లేదన్న విషయాన్ని మీ గత ఎమ్మెల్యే మీ జిల్లా అధ్యక్షుడు పుట్టం అదే చెప్పిండు. అసలు రాజిరెడ్డి ఎవరో మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. అసలు నీకు ఆయన స్వయం ప్రకటిత అధ్యక్షుడు మాత్రమే కానీ అసలు ఎవరు ఎన్నుకోలేమే నియమించలేదని చెప్పిండు. దానికి కౌంటర్ ఇచ్చుకో మీ పార్టీల ముందు. అసలు నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వాడివి, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘమా, బీఆర్ఎస్ఆ, ఏ సంఘానికి సంబంధించిన వాడువో నువ్వే ముందు కార్మికులకు తెలియజేయి. నువ్వు సరిగా పనిచేసి ఉంటే నువ్వు అనేకమైనటువంటి కార్మికులను ముంచకపోయినట్టయితే, కార్మిక సంక్షేమం చేసినట్టయితే నీకు 1298 కోట్లు వస్తాయి. ఆ పరిస్థితి మాకెప్పుడు రాలా. మేము ఓడిపోయినప్పటికీ కూడా కార్మికుల సంక్షేమం కోసమే చేసిన తప్ప వేరే చేయలే. నువ్వేదో తెలంగాణ ఇంక్రిమెంటు ఇచ్చారు అని చెప్తా ఉన్నావు. సింగరేణి కార్మికులు వీరోచిత పోరాటం చేశారు కాబట్టే ఈరోజు తెలంగాణ వచ్చిందనేది గుర్తుపెట్టుకో. ఆ తెలంగాణ రావడం మూలానే నీ ముఖ్యమంత్రి కానీ నువ్వు కానీ ఉన్నావనేది మర్చిపోకు. దానికి గాను తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి కనీసం దాన్ని బేసిక్లో కలపాలనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఆ రోజు బేసిక్లో కలపకుండా చేసినవు. ఆ రోజు 65,000 మంది ఉంటే ఇవాళ 40,000 మంది ఉన్నారు. ఆ 65,000 మంది ఆ రోజు ఏదైతే 2 జూన్ 2014 నువ్వు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినవో, ఆ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే అపాయింట్ అయిన వాళ్ళకి కూడా ఇంక్రిమెంట్ లేదు. ఈరోజు 65,000 మందిలో మీరే 40,000 కుదించారు. 40,000 అంటే 25,000 మంది రిటైర్ అయినరు, వాళ్ళకి తెలంగాణ ఇంక్రిమెంట్ లేదు. ఈ 40,000 మందిలో 20,000 మంది కొత్త ఉద్యోగస్తులు వచ్చారు, వాళ్లకు ఇంక్రిమెంట్ లేదు. నువ్వు ఎవరికైనా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చింది? జనప్రసాద్ గారు మీరెవరు మాట్లాడడానికి సింగరేణి ఎంప్లాయీ కాదని అంటున్నారంట. రాజ్యాంగంలో ప్రతి వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది. పైగా ఆయన సింగరేణిలో 30 సంవత్సరాల పైగా పనిచేసిన సింగరేణి ఎంప్లాయీ, వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన పార్టీ అధ్యక్షుడు. ఆయన మాట్లాడొద్దని అనే అర్హత మీకెక్కడిది? అసలు మాట్లాడొద్దని అనడం ఎంతవరకు కరెక్ట్? మీరు సింగరేణిని ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి సంస్థలో పనిచేసి సింగరేణి కార్మికుడిగా ఉండి కార్మిక నాయకుడిగా ఎదిగి వివిధ హోదాల్లో పనిచేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి పనిని సాధించడంలో నిరంతరం కార్మికుల పక్షాన్ని కృషి చేస్తూ కార్మిక పక్షపాతిగా ఉన్న వ్యక్తిని పట్టుకుని మీరు అలాంటి కామెంట్ చేయడం ఐఎన్టీసీ పరంగా మహిళా అధ్యక్షురాలుగా మహిళా యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో మీరు మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు వంగా లక్ష్మీపతి గౌడ్, సదానందం, అక్రమ్, గడ్డం కృష్ణ, వికాస్ సాయి, తాటి రాజయ్య, తాటికొండ ఆంజనేయులు, నవీన్, మనోహర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరికని లక్ష్మీనగర్ బులియన్ మార్కెట్లో సుమారు 10 కోట్ల రూపాయలతో అమాయక ప్రజలకు ఎగనామం వేసి ఉడాయించిన శ్రీనాథ్ జ్యువెలర్స్ యజమాని తానాజీ ఉదంతం హడలెత్తిస్తోంది. గోదావరికని లక్ష్మీనగర్లో శ్రీనాథ్ జ్యువెలరీ నిర్వాహకులు తానాజీ 10 కోట్ల రూపాయలతో అమాయక ప్రజలను మోసం చేసి ఉడాయించారు. ఈ సెట్ అదృశ్యమైన విషయాన్ని నిన్న వెలుగు చూడగా అప్పు ఇచ్చినా తనఖా పెట్టిన బంగారం ఇచ్చిన చాలా మంది బాధితులు షాప్ ముందు గుమిగూడారు. తమ గోడును విన్నవిస్తూ కన్నీరు మున్నీరయ్యారు. శాపనార్థాలు పెట్టారు. అయితే శుక్రవారం బాధితులు ఈ షాపు దగ్గరకు బారులు తీరారు. తిట్టిపోశారు. బోరున విలపించారు. ఈ సెట్ ముంచిన వారిలో చాలా మంది మహిళలే ఉన్నారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులున్నారు. కాగా ఈ సెట్ అదృశ్యం వెనుక కొందరి రాజకీయ నేతల హస్తమున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా అమాయక ప్రజలను నమ్మబలికి లక్షల రూపాయల జేబులు నింపుకొని ఉడాయించిన ఈ సెట్ మీద చర్యకు పోలీసులు కఠినంగా పూనుకోవాలని పలు పక్షాలు కోరుతున్నాయి. గతంలో ఓ హోటల్ వ్యాపారి, ఓ కిరాణా సూపర్ బజార్ వ్యాపారి పరారీ అవ్వగా ప్రస్తుతం ఈ సెట్ ఉడాయింపు ఇక్కడ చర్చనీయాంశమైంది. కాగా ఈ బులియన్ వ్యాపారులకు అప్పులు బంగారం ఇచ్చిన వారి నుంచి ఈ వ్యాపారులకు ఒత్తిడి పెరగడంతో నగల వ్యాపారస్తులు బెంబేలెత్తుతున్నారు. సేటు వాటికి ఇచ్చినాక మా చెల్లె పెళ్ళి వచ్చింది. మా చెల్లె పెళ్ళి వచ్చిన వాళ్ళు 2,50,000 మా అమ్మ 2,90,000 అవి బంగారానికి ఇచ్చినాం. బంగారం చేయండి సేటు మా చెల్లె పెళ్ళికి అని చెప్పేసి చేస్తా అమ్మ ఇస్తా అమ్మ ఈ టైం కమిస్తాం శ్రావణ మాసంలో వస్తాను సేటు ఎప్పుడు చేసి మాకు అందియాలని అంటే సరే అమ్మ ఇస్తా మాకు మీద నమ్మకం లేదా అని అన్నాడు. నమ్మకమే కదా సార్ ఎప్పటికైనా మా చెల్లె పెళ్ళికి ఎందుకని ఇళ్ళకే వస్తాను కదా అంటే సరే అమ్మ నేను అందిస్తాను పైసలు తీసుకున్నాడు. తర్వాత మీరు పెళ్లి పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు అంత అబద్ధాలు ఆడతారు దేవుడు ఇస్తాడు అని మాట్లాడాడు. డబ్బులు కట్టమ్మ మొత్తం బంగారు ఇస్తాం అన్న మళ్ళీ ఇంకా లక్ష కట్టిన వాళ్ళే లక్ష మొత్తం కట్టిన వాళ్ళే ఏమన్నాడు హారం ఆపిండు. నైట్ పెళ్ళని మీరు ఏ నైట్ అయినా మీకు కాలు వేసుకొని వచ్చి నీకు నైట్ హారం ఆపే చెప్తానని అన్నాడు. అది లేదు ఇది లేదు మొత్తం 6,40,000 రూపాయలు కట్టినాం. మొత్తం మాకు బంగారం ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు. కొంత బంగారం ఇచ్చిండు కొంత బంగారం ఆపిండు. సెల్ ఫోన్లో ప్రైవేట్ లోన్స్, పర్సనల్ లోన్స్ తీసుకునేవారు ఫైనాన్స్ వారు చెప్పే మాటలకి మోసపోవద్దని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె సంతోష్ రెడ్డి సూచించారు. శుక్రవారం జరిగిన లోన్ షార్ట్ ఫిలిం రిలీజ్ కార్యక్రమంలో భాగంగా ఎంవీఐ మాట్లాడుతూ జాగ్రత్త వహించి ఫైనాన్స్ కిస్తీ కడతామని భరోసా ఉంటేనే లోన్లు తీసుకోవాలన్నారు. ఈ షార్ట్ ఫిలిం ఎంతో ఆకట్టుకుందని ఈ మెసేజ్ అందరికీ భవిష్యత్తులో ఫైనాన్స్ తీసుకునే వారికి కనువిప్పుగా ఉంటుందన్నారు. ఆ ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఫైనాన్స్ వాళ్ళు చేసే ఒత్తిడితో అతను ఏ విధంగా అవమానం పాలై అసహనం కోల్పోయి తను కృంగిపోయి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడతాడు. ఈ చిత్రంలో కొన్ని యథార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ షార్ట్ ఫిలింని నిర్మించారని దర్శకుడు కేజీఎఫ్ శ్రీకాంత్ దీన్ని వీక్షించిన ఎంవీఐ రామగుండం కె సంతోష్ రెడ్డి అన్నారు. దీనికి పరిష్కారం చావే కాదని ప్రత్యామ్నాయంగా సమస్యను ఛేదించే విధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దర్శకులు కేజీఎఫ్ శ్రీకాంత్, డిఓపి మహేందర్, ఎడిటింగ్ పద్దు స్టూడియో మరియు నటీనటులు నసీరుద్దీన్, జ్యోత్స్న, సహస్ర, రేష్మ, కవితారెడ్డి, నాగార్జున అలీ, శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెరిగిన రాజకీయ జోక్యం కారణంగా సింగరేణి సంస్థ సర్వనాశనం అవుతుందని గుర్తింపు సంఘం నాయకులు సీతారామయ్య, రాజ్ కుమార్ ఆరోపణ. పోలీసు శాఖలో ఆర్ముడ్ రిజర్వ్ విభాగం పాత్ర కూడా కీలకమైంది. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడి. జనక్ ప్రసాద్ పట్ల మిర్యాల రాజురెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఐఎన్టీయూసీ శ్రేణులు. గోదావరికని పట్టణ వాసులను హడలెత్తిస్తున్న 10 కోట్లతో ఉడాయించిన బులియన్ మార్కెట్ వ్యాపారి తానాజీ ఉదంతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.